మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షులు ఏటా మధుకర్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మధుకర్ మృతికి కారణమైన బాధ్యులను 48 గంటల్లో అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మధుకర్ పై పోలీసు అధికారులు కాంగ్రెస్ నాయకులు కలిసి అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, ప్రజాస్వామ్యంపైనే కుట్ర సాగుతుంది, ఇది సహించదగిన విషయం కాదని అన్నారు. బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడు మధుకర్ కుటుంబానికి బీజేపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధ్యత మరి దాన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మేము బాధ్యతగా భావిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు కూడా తప్పకుండా భరోసా ఇవ్వమన్నారు. రాష్ట్ర పార్టీ పూర్తిగా మధుకర్ కుటుంబానికి, ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మీరు వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ అరెస్ట్మెంట్ చేశారో, ఎవరైతే అరాచకం చేసిండో, మధుకరు ఆత్మహత్యకు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించకపోయారు, దొరకలేరు, దొరకబడుతున్నాం. మీరు దొరకబడుతూ దొరుకుతారు. వాళ్ళను వెంటనే 48 అవర్స్ 48 గంటల లోపల వాళ్ళని అరెస్ట్ చేయాలి. సంబంధిత పోలీసు అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుంటే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాన్ని వీళ్ళు తట్టుకోలేరు. రాష్ట్ర అధ్యక్షుల వారు ఇది స్వయంగా నన్ను మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమన్నారు. దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. హైదరాబాద్ ముట్టడిస్తాం, రామగుండంలో ముట్టడిస్తాం. దీనిలో వెనుకడుగు కుటుంబాన్ని పోషించుకోలేని మధుకరు ఏ రోజు జిల్లా అధ్యక్షుడి దగ్గరకు, రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నా కుటుంబ పోషణ భారం ఉన్నది. ఆల్రెడీ హరీష్ గారు ఉదయం చూడుకున్నారు. మా జిల్లా అధ్యక్షుడు పాపం నిన్న నుంచి ఒక నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం, పాపం పరిస్థితి చెప్పడం. ఇవాళ నిన్నటి నుంచి ఇక్కడ ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, మిగతా నాయకులందరూ కూడా, మా శ్రీనివాస్ గారు కంటెస్టెడ్ క్యాండిడేట్, అదిగా వెంకటేష్ నేత గారు వచ్చిపోతున్నా, అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇలా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మధుకర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలుపుతాం.